మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్ ఏజ్‌తో అస్సలు సంబంధం లేకుండా ఎవ్వరిని చూసినా కూడా గ్రే హెయిర్ అనేది ఎంత కామన్ అయిపోయింది అనంటే అడిగితే బాధ అనిపిస్తది. చిన్న చిన్న పిల్లలు 20, 22 ఏళ్ల పిల్లలకి కూడా గ్రే హెయిర్ కనిపిస్తోంది అనంటే ఏమనాలి అసలు? అట్లా అట్ ది సేమ్ టైమ్ మీకంటే ముందు జనరేషన్ వాళ్ళని చూస్తే వాళ్ళ తలలు ఇంకా నల్లగానే ఉన్నాయి. అవును. కదా! అవునమ్మా. ఏంటండి వాళ్ళకి ఇంకా మీకు వైట్ హెయిర్ అంటే గ్రే హెయిర్ రాలేదా? అంటే రాలేదు అని అంటున్నారు. భలే అసలు అంటే ఫుడ్ అంత బాగుండేది అని చెప్పటం గానీ, అంటే చిన్నప్పటి నుంచి వినేది ఏంటంటే కరివేపాకు ఎక్కువ తీసుకోండి. కూరలో కరివేపాకు తీసి పడేయటం కాదు. తినాలి దాన్ని. కరివేపాకు ఎంతైతే ఇంటేక్ ఉంటుందో హెయిర్‌కి చాలా మంచి చేస్తుంది అనేది కూడా వింటూ ఉన్నాను. ఒక వెజిటబుల్ థెరపిస్ట్‌గా, లియో డైట్ ఫౌండర్‌గా చెప్పండి. కరివేపాకు ఇంటేక్ అనేది నిజంగానే హెయిర్ మీద ఇంత ఇంపాక్ట్‌ని చూపిస్తుందా? అసలు గ్రేయింగ్ అనేది తగ్గడం కోసం ఏం చేయాల్సి ఉంటుంది? ఇది గత దశాబ్దం కాలంగా జరుగుతున్నటువంటి ప్రయత్నం. అంటే నేను కూడా ఆ గ్రే హెయిర్ తోటే సఫర్ అవుతూ దాని మీద రీసెర్చ్ మనల్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళింది. నా దగ్గర ఒక బుక్ ఉంది. అది 1958లో రాశారు. 1958లో. వావ్! అప్పుడే గ్రే హెయిర్ గురించి డిస్కషన్ జరిగింది. అప్పటికే అంటే సహజంగా అమెరికాలో వాళ్ళందరూ హెయిర్ వైట్ హెయిరే ఉంటుంది. అక్కడ అంటే వాళ్ళలో వాళ్ళకున్న వెదర్ కారణంగా అవుతుంది. ఒక ఆవిడ 60 ఆఫ్టర్ 60 వైట్ హెయిర్ ముగ్గు పుట్ట అని అందులో మెన్షన్ చేస్తుంది. తర్వాత ఒక సంవత్సరం ఆ డాక్టర్ గారికి ఎవరైతే ఈ డాక్టర్ ఉంటారో ఆ డాక్టర్ గారికి ఆవిడ కనపడలేదు. ఆవిడ కనపడని తర్వాత ఒక సంవత్సరం తర్వాత కనిపించింది. ఆవిడ హెయిర్ పూర్తిగా నల్లగా అయిపోయింది. ఆవిడని ఆయన ఇంటర్వ్యూ చేశాడు. ఆ బుక్‌లో ఉన్నటువంటి ఓహ్! సారాంశం. ఓకే. అంటే నేను వీటిలన్నిటి మీద రీసెర్చ్ చేస్తూ మీరు అడిగింది కరివేపాకు గురించి. కరివేపాకుకి జుట్టుని నల్లబరిచే ప్రాముఖ్యత గురించి మీరు అడిగారు. అందులో కరివేపాకులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. నేను 2006లో అనుకుంటా. నేను విమ్టా ల్యాబ్స్‌లో కరివేపాకు పొడి అప్పుడే పౌడర్‌ని తయారు చేసి కొన్ని రకాలు కలిపి నా ఇంట్రెస్ట్ హెల్త్ మీద అశ్విని. అశ్విని. ఆ! అప్పుడే రైట్. 2006లో ఓకే. నేను విమ్టా ల్యాబ్స్‌కి ఇస్తే ఒక రిపోర్ట్ వచ్చింది దాంట్లో. ఓకే. అంటే కరివేపాకులో ఉన్నటువంటి ఔషధ గుణాలు. ఔషధాలు హ్మ్. మెడికల్ టెర్మినాలజీలో మాట్లాడుకుంటే జింకు, ప్రాస్పరస్, ఐరన్ ఇవన్నీ ఉంటాయి కదా! హ్మ్. అవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. బ్యూటిఫుల్. హ్మ్. అందుకనే మనకంటే మన వాళ్ళు దానిని ఎలా తీసుకోవాలి? హ్మ్. కూరాకు దాని ఒరిజినల్ పేరు. అది కరివేపాకుగా కూరాకు అంటారా దాన్ని? కూరాకు. కూరలో ఆహా! వేసుకోవాల్సినటువంటి ఆకు. మీరు వేసుకోవడం వల్ల కూరకి రుచినిస్తుంది. ఖచ్చితంగా. మన నాలికకి కూడా రుచినిస్తుంది. మీరు పచ్చి చాలా కరివేపాకు బావుంటది. నమిలితే హ్మ్. కాసేపు మీకు నాలుక మీద ఒక ట్రిక్లింగ్ సెన్సేషన్ ఉంటుంది. బావుంటుంది కానీ యాక్చువల్లీ. తర్వాత దానికి ఆ కర్రీకి ఉన్నటువంటి టేస్ట్‌ని మనకి ఇస్తుంది. అందుకని కంపల్సరీ అది కూరలో ఉండాలి. రైట్. కూరలో కరివేపాకులా తీసేయకు అని అంటారు దాన్ని. దానికి చాలా వాల్యూస్ ఉన్నాయి. కానీ దానికి విలువ ఇవ్వట్లేదు. కూరలో కరివేపాకులా తీసేస్తున్నావు. అంటే కూరలో కరివేపాకునే తీసేస్తున్నావు. అలా నన్ను కూడా తీసేస్తున్నావు. దాని అర్థం అది. హ్మ్. కూరలో కరివేపాకు అంటే తీసి పడేసేది కాదు. కరెక్ట్. ఇక్కడ ఈ 1 ఇయర్ తర్వాత హ్మ్. ఆవిడొచ్చిన తర్వాత హ్మ్. హ్మ్. ఈ డాక్టరు ఆవిడని ఇంటర్వ్యూ చేస్తే ఆవిడ ఇంట్లో ఒక ఇద్దరు పేషెంట్స్ ఉన్నారు. ఈవిడ అంటే తన జుట్టు కోసం రెగ్యులర్‌గా డాక్టర్ గారి దగ్గరికొచ్చేది. ఇప్పుడు ఎప్పుడైతే పేషెంట్స్ ఉన్నారో తను వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళకి ఏదైతే పౌష్టికాహారం పెట్టాలో అవన్నీ పెడుతూ ఆవిడ చేసిన సాధన వల్ల వాళ్ళు నయమయ్యారు. ఈవిడ తెల్ల జుట్టు నల్లగైపోయింది. అబ్బా! ఆ! చెప్తున్నా. ఆ! ఇప్పుడు ఇంతకీ నువ్వేమి ఆ! చేసావు? ఆ! అంతే కదా! నువ్వేం ఇంటేక్ తీసుకున్నావు అంతే. నువ్వు వాళ్ళకేమిచ్చావు? ఆ! వాళ్ళకేమిచ్చావు? ఆ! నువ్వేం తీసుకున్నావు? ఆ! దాంట్లో ప్రధానంగా మనం ఎక్కువ ప్రోబయాటిక్ గురించి మాట్లాడారు. అక్కడ ఈస్ట్ గ్రాన్యూల్స్ దొరుకుతాయి. డ్రై ఓకే. ఈస్ట్ గ్రాన్యూల్స్ దొరుకుతాయి. ఓకే. బ్లాక్ ట్రాకిల్ ఎక్కువగా కర్డ్ తీసుకుంది. హ్మ్. పెరుగు. హ్మ్. దాన్ని యోగర్ట్ అంటారు అక్కడ. యోగర్ట్. వాళ్ళు అవును. అవును. దాంట్లో. ఇక దాంతో పాటు గ్రీన్ అంటే సూర్యకిరణాలలోంచి వచ్చినటువంటి ఔషధ గుణాలు పత్రహరితం ఆకులు ఎక్కువగా తీసుకుంటాయి. అది లోపలికెళ్ళిన తర్వాత మనకి మెలనిన్ ప్రొడక్షన్‌కి బాగా హుహు. ఉదవుతుంది. అప్పుడు నల్లగవుతుంది. నల్లగవుతుంది. పెద్దవాళ్ళని తీసుకొని ఆవిడ బయటికి గార్డెన్ హ్మ్. వాక్‌కి హ్మ్. తీసుకెళ్ళేది. రెగ్యులర్‌గా చేసింది ఒక సంవత్సరం పాటు. సంవత్సరంలో ఆవిడ వైట్ హెయిర్ పూర్తిగా నల్లగా అయిపోయిందనమాట. అమేజింగ్. అప్పుడు డి3 కూడా ఇంపాక్ట్‌ని చూపిస్తుందా చూపిస్తుంది. గ్రేయింగ్ మీద? విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. అది సూర్యకిరణాల్లోంచి వస్తుంది. ఎప్పుడు మీరు సాత్వికమైనటువంటి పోషకాహారం రైట్. తీసుకున్నప్పుడు రైట్. ఐరన్ ఎక్కువగా ఉంటుంది బెల్లం, నల్ల హ్మ్. బెల్లం హ్మ్. బ్లాక్ ట్రాకిల్‌లో. హ్మ్. అలాగే కాల్షియం పెరుగులో.
Yes. ఇంకా B12 ఫ్యామిలీ మొత్తం, బి కాంప్లెక్స్ ఫ్యామిలీ మొత్తం ఈస్ట్లో ఉంటుంది, Mm. ఈస్ట్ గ్రాన్యుల్స్లో. మనకి మరి బేకింగ్ ఈస్ట్ మంచిది కాదని అంటారు కాదా? కాదమ్మా, Mm. దాన్ని ఏమంటారు, బూజు పట్టిన పదార్థాన్ని డ్రై చేశారు. Mm. ఒక పదార్థాన్ని పులియబెట్టి దాని మీద వచ్చినటువంటి Mm. అవి ఆ బూజుని Mm. మళ్ళీ గ్రాన్యుల్స్ గా మార్చారు. Mm. అంటే అది గుడ్ బ్యాక్టీరియా. గుడ్ బ్యాక్టీరియా, సో మంచిదే. ఇప్పుడు మీరు బీర్ తయారు చేయడానికి ఈస్ట్ వాడతారు, గోధుమలని పులియబెడతారు, దాంట్లో అది పులియాలంటే దానికి మీకు ఈస్టే వాడతారు. ఓకే, ఏదో రకరకాల మిత్స్ వస్తూ ఉంటాయి కదా, ఈస్ట్ Mm. మంచిది కాదు ఇదని. ఓకే, రైట్. అది ఈస్ట్ మంచిదే, పదార్థం త్వరగా పులుస్తుంది, Mm. దాంట్లో ఆ మార్పు, ఆ పరిణామ క్రియ త్వరగా జరుగుతుంది. మరి ఇప్పుడు గ్రెయిన్ కోసం మేము మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి? గ్రెయిన్ తగ్గాలి, గ్రెయిన్ రావడం కోసం, అదే గ్రెయిన్ కోసం రివర్స్ అవ్వాలి వైట్ హెయిర్. మనకి అంటే ప్రక్రియలు చాలా ఉన్నాయి, అంటే అంత ఈజీగా ఏదో నెలలోనూ 2 నెలల్లోనూ Not 3 at నెలల్లోనూ జరిగేది కాదు. Not at all. అంటే ఇప్పుడు ఈ కరివేపాకుని నూనెలో వేసి మరిగించేస్తే ఆ నూనె రాసుకుంటే విన్నాం. అంటే నేను కూడా అవన్నీ చేసానమ్మా. Mm. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మరిగిందో, అంటే కొంత టెంపరేచర్ తర్వాత దాని న్యూట్రియంట్స్ పోతాయి పోతాయి. కదా. ఇప్పుడు నూనెలో చాలా మంది చాలా రకాల వేసేసి ఇది హెయిర్ ఆయిల్ అద్భుతం అని చెప్పేసి అంటున్నారు, అవి పని చేయట్లేదు. ఓకే. ఏదో ఆ కాసేపు ఏదో ఉపశమనంలా ఉంటుంది, కానీ మనకి అందులో ఉన్నటువంటి ఆ ఆయిల్, ఆ మాయిశ్చర్ ఏదో ఉపయోగపడుతుంది అంతే. అంటే 160 degrees దాటిన తర్వాత హీట్ ఎక్కువైతే అందులో ఉన్నటువంటి పోషకాలన్నీ ఆవిరైపోతాయి, అవేమి ఉండట్లేదు. Right. దానికి వేరే ప్రక్రియ ఉంది. నేను కొన్ని ప్రక్రియలు చూశాను, ఇవాళ చేశాను ఒక ప్రక్రియ, నాకు అది మంచి రిజల్ట్స్ వస్తే త్వరలో దాని గురించి మనం డిస్కస్ చేయొచ్చు. చాలా బాగా వచ్చింది అది. అంటే ఐరన్ బాగా తీసుకోండి, ఓకే. నల్ల బెల్లం బాగా తీసుకోండి, అలాగే కర్డ్, Mm. అంటే స్వచ్ఛమైనటువంటి దేశవాళీ ఆవు పాలతో తయారు చేసిన పెరుగు బాగా చిలికి ఆ మజ్జిగ తాగండి. ఓకే. కాల్షియం బాగుండాలి, Okay. జుట్టు బాగుండాలంటే కాల్షియం బాగుండాలి. ముందు ఫస్ట్ మంచి గ్రోత్ వస్తుంది. Mm. ఇవి రెగ్యులర్గా తీసుకుంటూ ఫ్రూట్స్, సీజనల్గా వచ్చే అన్ని ఫ్రూట్స్ తినాలి, Mm. ఆకుకూరలు బాగా తినాలి. కరివేపాకు ఇట్లా రాగా తినడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇవ్వదమ్మా, ఇవ్వదా? కరివేపాకు జ్యూసులు అవి చేసుకుని తాగేస్తున్నారు, మలం బౌల్లో. ఉండగట్టేస్తుంది, ఓవర్ హీట్ అది. అంటే కరివేపాకు అది కూరలో వేసుకోవాలి. అలాగే కరివేపాకుని పొడి చేసేస్తారు కదా. వేడి చేసి కొంచెం పొడి వేడి చేసి పొడి చేసుకుని అన్నంలో మొదటి ముద్దగా, అది ఒక్కటే ఉండదు, దాంతో ఇంకా ధనియాలు, జీలకర్ర కాంబినేషన్స్. మనకి ధనియాలు మంచివి, ఉత్తి ధనియాలు మోతాదుకు మించి తింటే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. ఓకే. అందుకని దాన్ని విరుగుడు కోసం జీలకర్ర జాయింట్ వేస్తాం. జీలకర్ర మంచిదే, జీలకర్రకి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంది, అంటే పదార్థంగా దానికి ఒకటి, దానికి కొంచెం మెంతులు యాడ్ అవుతాయి, ఆవాలు యాడ్ అవుతాయి, ఇవన్నీ కలిస్తే అప్పుడు అది ఔషధం అవుతుంది. అంటే కరివేపాకు మంచిది కదా అని జ్యూస్ చేసి తాగితే మీరు తాగి చూడండి, చాలా మంది ఇబ్బంది పడ్డారు, మోషన్ స్టూల్ టైట్ అయిపోతుంది. అది హై ఫైబర్, ఐరన్. అంటే ఐరన్ టాబ్లెట్లు వేసుకుంటే ఎలా అయితే మోషన్ నల్లగా వస్తుందో, మీరు కరివేపాకు ఎక్కువ తింటే మీకు మోషన్ నల్లగా వస్తుంది. బ్లాక్ స్టూల్స్ వస్తాయి. అది మంచిది కాదు. ఓకే. అంటే కరివేపాకు మంచిదే, Mm. కరివేపాకుని పచ్చిగా ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. కూరలో కూడా ఎంత వేస్తారు, Correct. ఏ కూర వేసినా తాలింపులో కొంచెం అంతే, వేస్తారు, అంతే వేస్తారు. అంతకు మించి మోతాదుకు మించి కరివేపాకు తీసుకోకూడదు. ఓకే. ఓకే. కరివేపాకు మంచిదని చెప్పేసి మీరు శుభ్రంగా రోజు అదే తింటూ ఉంటే వేడి చేసేస్తుంది. డైన్ చేయించుకోవడం అనేది కూడా చూస్తూనే ఉన్నాము చాలా రెగ్యులర్ గా. అమోనియా ఫ్రీ అని చెప్పి కూడా చేస్తూ ఉన్నారు, హెర్బల్స్ అని అంటున్నారు. మీరైతే ఎట్లా చూస్తారు? రెగ్యులర్ గా డై చేసుకోవటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ 100% స్కిన్ లోంచి లోపలకు వెళ్ళి మనకి ప్రాణానికి హానిస్తుంది, కళ్ళను డ్యామేజ్ చేస్తుంది, హీరింగ్ ని తగ్గిస్తుంది, స్కిన్ ఇష్యూస్ వస్తున్నాయి, క్యాన్సర్స్ వస్తున్నాయి, చాలా దారుణం. న్యాచురల్గా దొరుకుతున్నటువంటి హెర్బల్ యూజ్ చేయొచ్చు. అది అంటే మీరు రెగ్యులర్గా తలకి ఆయిల్ రాసుకునే అలవాటు ఉంటే మాత్రమే హెన్నా, మీరు ఏదైనా హెర్బల్ ప్రోడక్ట్ కానీ లేదా కెమికల్ ప్రోడక్ట్ కానీ యూజ్ చేయండి. మీకు అంటే నాకు షై అండి నేను నూనె రాసుకోను అన్నప్పుడు వాడితే మీకు దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్, కనీసం అక్కడ ఆయిల్ రాసుకుంటే కొంతవరకు తగ్గుతుంది, అది కిందకి వెళ్లకుండా ఆపుతుంది. మీకు సైడ్ నుంచి వచ్చేటువంటి కెమికల్స్ లేకపోతే ఇప్పుడు స్మోకు, డస్ట్ వీటి నుంచి రక్షణ ఇస్తుంది. రెగ్యులర్గా నూనె రాసుకోవాలమ్మా. ఫస్ట్ మీరు నైట్ రాసేసుకుని పొద్దున్నే తలస్నానం చేసేయచ్చు. అలా పొద్దుటే 5కి లేచి శుభ్రంగా తలకు నూనె రాసుకుని వాకింగ్ వెళ్ళొచ్చి శుభ్రంగా గోరువెచ్చటి నీళ్ళతో మంచి హెర్బల్ షాంపూతో స్నానం చేసేస్తే మీకు అంటే ఆ ఆయిల్ ఏం చేస్తుంది అంటే దాంట్లో సాంద్రత తక్కువగా ఉండడం వల్ల వ్యర్థాలని కెమికల్స్ ని అబ్జార్బ్ చేసేసుకుంటుంది, వెనక్కి లాగేస్తుంది. అది మనల్ని పాడు చేయకుండా ఉంటుంది. నూనె రాసుకునే అలవాటు లేకపోతే మీరు ఎన్ని రకాల హెర్బల్ ప్రోడక్ట్స్ డైలు అవి వేసుకున్నా మీకు నో యూజ్, ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఏంటి యూజ్ ఉంటుంది, ఉమ్. తల నల్లగా ఉంటుంది ఉమ్. కానీ లోపల ఆరోగ్యం పాడైపోతుంది. మనకు అది కావాల్సింది అది కదా, ఆరోగ్యం పాడవకుండా ఉండాలి కదా. అందుకని కొబ్బరి రెగ్యులర్ గా నూనె రాసుకోండి. వీక్లీ మీరు- ఎన్నిసార్లు రాసుకోవాలి చెప్పండి? ఏది ఐడియల్ గా వీక్లీ ఎన్నిసార్లు నూనె పెట్టుకోవాలి తలకి? 3-4 డేస్ ఉండాలి. 3-4 days. 7 days కి కనీసం మినిమం 3 రోజులన్నా మీరు ఉమ్. తలకు నూనె రాసుకోవాలి. నూనె రాసుకోవాలి. 7 రోజులు రాసుకున్నారా మీరు వైట్ హెయిర్ గురించి బాధపడాల్సిన అవసరం ఉండదు. Right. తగ్గే ఛాన్సెస్ అధికంగా ఉంటుంది. తలకి మంచి ఏ నూనె బాగుంటుంది? ఇప్పుడు మార్కెట్ లో చాలా రకాల నూనెలు ఉన్నాయి. ఆలివ్ ఆయిల్ అంటున్నారు, కొబ్బరి నూనె అయితే తెలిసిందే. కొబ్బరి నూనె, కొబ్బరి నూనె. కొబ్బరి నూనె తలకి కొబ్బరి నూనె. Right. మనం ఇప్పుడు మీరు కేరళ వెళ్తే కేరళలో కొబ్బరి అధికంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కొబ్బరి నూనె తలకి తింటారు. రాసుకుంటారు, వంటలకు కూడా అదే వాడతారు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయతను బట్టి అవి వాడతారు. వాళ్ళ జుట్టులు ఎలా భలే ఉంటాయి అసలు, పొడుగ్గా ఉంటాయి, నల్లగా ఉంటాయి. నల్లగా ఉంటాయి. అంటే అక్కడ కూడా డెఫిషియన్సీ ఉంది, వైట్ హెయిర్ అక్కడ కూడా ఉంది. Mm. కానీ అక్కడ Comparatively. వాళ్ళకు వేరే వేరే. Yeah. ఇక్కడ మనకి నువ్వులును వేరుశెనగ Mm. ప్రధాన పంట, Mm. కొబ్బరి కూడా మనకి అధికంగానే ఉంటుంది. ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికి మనం నువ్వుల నూనె వేరుశెనగ నూనె ఎందుకు వాడాలంటే Research. వాతం కఫాలని బేస్ చేసుకుని ఈ ఆయిల్స్ ఉంటాయి. Okay. అక్కడక్కడ వాత పిత్త కఫాలకి అక్కడ ఉన్నటువంటి నైసర్గిక స్వరూపం ప్రకారం అక్కడ వాళ్ళు కొబ్బరి నూనె వాడాలి. Mm. దాన్ని బేస్ చేసుకుని నేచర్ ఏమి పిచ్చిది కాదు, ఎక్కడెక్కడ ఏమేమి పండాలో అవే పండుతాయి. పండుతాయి. దానికి అనుగుణంగానే దాన్ని అనుసంధానం చేసుకుంటేనే మన ఇంటెక్ కూడా ఉండాలి కదా. అంటే ఇప్పుడు- భారతదేశం అంతా కూడా నేను రీసెంట్గా ఒక రీసెర్చ్ లో ఆ, మన శరీరంలో 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ కూడా 5 భౌతికమైనటువంటి స్థితులు: అగ్ని, వాయువు, జలము, భూమి, ఆకాశం. ఈ 5 ఎలిమెంట్స్ తోటి ఉన్నాయి. భారతదేశం కూడా అలాగే డిజైన్ చేసి డివైడ్ చేసి పడి ఉంది. ఎక్కడెక్కడ ఏమేమి ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలి. అమేజింగ్ కర్మభూమి అని అంటే ఏదో ఊరికే నామమాత్రంగా పెట్టింది కాదు, బోల్డ్ అంత అర్థం ఉంది దీంట్లో. అర్థం. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు సార్, కృతజ్ఞతలు. నమస్కారం సార్. సూర్యోస్మిత. సూర్యోస్.